హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. శ్రేయస్ సార్ అండ్ ఇషాన్ కిషన్ మీద బోర్డు తీసుకున్న చర్య, వాళ్ళిద్దరికి సెంట్రల్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడం అనేది చాలా చాలా హార్ష్ డెసిషన్ అని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయి. నన్ను కూడా నిలదీస్తున్నారు, ఎందుకు ఇలా చేశారు, హార్దిక్ పాండ్యాకి ఎందుకు ఇచ్చారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనేదో. అది ఐ హావ్ డన్ ఇట్, నేను సపోర్ట్ చేశాను దాన్ని. అందుకని నన్ను కూడా వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నిలదీస్తున్నారు. తప్పు కదా, వాళ్ళు ఎంత బాగా ఆడారు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసిన తర్వాత తను డ్రాప్ చేశారు. శ్రేయస్ అయ్యర్ వరల్డ్ కప్లో 500 రన్స్ చేసిన మొట్టమొదటి నెంబర్ 4 బ్యాట్స్మెన్. 2 సెంచరీలు చేశాడు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. 60+ యావరేజ్ ఉంది అతనికి. అండ్ సెమీఫైనల్లో ఒక కీ మ్యాచ్లో, ఇంపార్టెంట్ మ్యాచ్లో మనకి సెంచరీ చేసి న్యూజిలాండ్ పైన మనం ఫైనల్కి వెళ్ళేలా చేశాడు. సో అతనికి ఎలా డినై చేస్తారు కాంట్రాక్ట్? అతని గాయం అయితే దాన్ని ఎలా తప్పుపడతారు? ఇషాన్ కిషన్ కేసు అయినా కొంచెం అర్థం ఉంది, అతను ఏదో బోర్డు మీద కొంచెం ధిక్కారం, కొంత డిఫైన్స్ చూపించారు. బట్ వాట్ అబౌట్ శ్రేయస్ అయ్యర్? అతను ఇంజరీ అయితే మీరు అలా చర్యలు తీసుకుంటారు అని చెప్పి నన్ను అడుగుతున్నారు. జనరల్గా ఒక ఫీలింగ్ ఉన్నది. అలాగే ఈవెన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఈవెన్ ఇర్ఫాన్ పఠాన్ లాంటి ఒక మాజీ క్రికెటర్, నౌ వెరీ యాక్టివ్ యాజ్ ఎ కామెంటేటర్ అండ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్, అతను కూడా ఏమన్నాడంటే, మీరు అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా, మీకు అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో ఉన్నట్టుగా మీరు ఇషాన్కి తర్వాత అయ్యర్కేమో కాంట్రాక్ట్స్ డినై చేశారు. బట్ వాట్ అబౌట్ హార్దిక్ పాండ్యాకి ఎలా ఇస్తారు? హార్దిక్ పాండ్యా కూడా ఆడట్లేదు కదా డొమెస్టిక్ క్రికెట్. మరి అతనికి ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయం అని చెప్పి అతను కూడా క్వశ్చన్ చేశాడు. అయితే ఈ సందర్భంగా నేను ఐఎమ్ ట్రైంగ్ టు డిఫెండ్ మై సెల్ఫ్ ఆర్ వాట్ ఎవర్. కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్లో హార్దిక్ పాండ్యా కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని దాని ఒక రిపోర్ట్ వచ్చింది. అలాగే క్రికిన్ఫో ఇస్ అ రిలయబుల్ వెబ్సైట్, వెరీ రిలయబుల్ వెబ్సైట్. వాళ్ళు మామూలుగా ఆషామాషి గారు, దాంట్లో సిద్ధార్థ్ మోంగాని వాళ్ళ సీనియర్ కరస్పాండెంట్, అతను హాస్ బిన్ ట్రావెలింగ్ విత్ ద టీమ్ రెగ్యులర్గా, మీరు కూడా చూసే ఉంటారు. సిద్ధార్థ్ మోంగ చెప్పాడు. తర్వాత క్రికిన్ఫోకే చెందిన మరొక జర్నలిస్ట్, స్పోర్ట్స్ జర్నలిస్ట్ నాగరాజ్ గొల్లపూడి, తెలుగువాడు అనుకుంటా. నాగరాజ్ గొల్లపూడి కూడా స్టార్ స్పోర్ట్స్లో వచ్చిన ఒక ట్రాన్స్ఫర్లీ ఈ ఇష్యూ మీద వచ్చిన డిస్కషన్లో అతను కూడా చెప్పింది ఏంటంటే, కొన్ని ఫ్యాక్ట్స్ బయటికి వచ్చినాయి. సో అవి మీతో షేర్ చేయడం కోసం ఈ వీడియో చేస్తాను. ఆ తర్వాత మీరే జడ్జ్ చేసుకోండి వెదర్ బోర్డ్ ఈజ్ ఎట్ ఫాల్ట్ ఆర్ దీస్ 2 క్రికెటర్స్ ఆర్ ఎట్ ఫాల్ట్. అండ్ హార్దిక్ పాండ్యాకి ఏమన్నా స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు? సో నేను ఓన్లీ మీకు ఫ్యాక్ట్స్ మాత్రం చెప్తాను, నా అనాలిసిస్ కాకుండా మీకు ఫ్యాక్ట్స్ మాత్రం చెప్తాను. తర్వాత ఇట్ ఈస్ అప్ టు యూ, ఎవరు తప్పు అనేది మీరే జడ్జిమెంట్ చేయండి. ఇక్కడ మనలో కింద కామెంట్ చేసే వాళ్ళు చాలామంది జడ్జిలు ఉన్నారు. మరి వాళ్ళు ఏ కోర్టులో జడ్జిమెంట్ చేస్తారు? కానీ ఏమంటారంటే, కొన్నిసార్లు వరల్డ్ కప్ ముందు నేను శ్రేయస్ అయ్యర్ టీంలో ఉండాలి, స్పిన్ బాగా ఆడతాడు, మంచి గేమ్ ఉంది అతనికి, ఇండియన్ కండిషన్స్లో అతను తిరుగులేదని నేను అతను ఇంజర్డ్గా ఉన్నా సరే నేను అతను సపోర్ట్ చేసి, నువ్వు శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్ ఎందుకుంటారు, శ్రేయస్ అయ్యర్ ఏం ఆడాడు గతంలో అని చెప్పి నన్ను శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్ అని బ్రాండ్ చేసిన వాళ్ళు ఇప్పుడు నేను శ్రేయస్ అయ్యర్ అంటే నాకు పడదు, నాకు పలానా ప్లేయర్ అంటే పడుతుంది, హర్మ విహారీ అంటే పడదు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో నాకు మెంబర్షిప్ ఉంది, లేకపోతే ఎవరో ఆ పృథ్వీరాజ్ అని అతను ఎవరో కూడా నాకు తెలియదు, ఆ పృథ్వీరాజ్కి నీకు ఏదో వాళ్ళ ఫాదర్కి నీకు ఫ్రెండ్షిప్ ఉంది, ఇంకేవో చెప్తాను. సో ఓకే, దట్స్ ఆల్. ఇవన్నీ జరుగుతుంటాయి, నవ్వుకుంటూ తప్ప. సో చాలామంది జడ్జెస్ ఉంటారు. సరే, నేను విషయం చెప్తాను. ఇప్పుడు ఏంటంటే, విషయం ఏంటంటే, శ్రేయస్ అయ్యర్ సెకండ్ టెస్ట్ వైజాగ్ టెస్ట్ ఆడాడు. వైజాగ్ టెస్ట్ తర్వాతే అతను ఏం చెప్పాడంటే, నాకు డిఫెన్స్ ఆడుతుంటే, ఇది నాగరాజ్ గొల్లపూడి స్టార్ స్పోర్ట్స్లో చెప్పిన దాన్ని నేను మీకు ట్రైన్ టు ప్రజెంట్ ఇట్ టు యూ. నేను వైజాగ్ టెస్ట్లో ఆడుతున్నప్పుడు నాకు బ్యాటింగ్ చేస్తుంటే కొంత డిస్కంఫర్ట్ ఉంది. ఎక్కడ? లోయర్ బ్యాక్లో ఉంది. డిఫెన్స్ ఆడుతుంటే, మళ్ళీ అటాకింగ్ షాట్స్ ఆడుతుంటే నాకు బాగానే ఉంది. ఫీల్డింగ్ చేసినా లేకపోతే రన్నింగ్ చేసినా ఏమి ఇబ్బంది లేదు. డిఫెన్స్ ఆడుతాను. డిఫెన్స్ అంటే ఇట్లా వంగి ఆడతారు కదా, బ్యాక్ పెయిన్ ఉన్న వంగితే ప్రాబ్లం వస్తుంది. నాకు కూడా ఐ ఆల్సో సఫర్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్. సో నాకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పి అతను అన్నాడని చెప్పి నాగరాజ్ గొల్లపూడి చెప్పాడు. సో బ్యాక్ పెయిన్ ఉంది నాకు అని అతను చెప్పాడు. అయితే బీసీసీఐ మెడికల్ టీం ఉంటారు కదా, వాళ్ళు అతన్ని ఎగ్జామిన్ చేశారు. వాళ్ళు ఎలా ఎగ్జామిన్ చేస్తారంటే, వాళ్ళు జీపీఎస్ మీటర్స్ పెడతారు. సో ఎక్కడ పెయిన్ ఉన్నో వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు ఎగ్జామిన్ చేస్తే వైజాగ్ టెస్ట్ తర్వాత దే హ్యావ్ నాట్ నోటిస్డ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. అంటే అతనికి పెయిన్ రావాల్సిన కారణం ఏమీ వాళ్ళకి కనబడలేదు. సో వాళ్ళు దే సెడ్ నథింగ్ రాంగ్ విత్ హిస్ బ్యాక్. యాక్చువల్గా అతనికి సర్జరీ అయింది, రైట్ సైడ్ ఆఫ్ ది లోయర్ బ్యాక్ సర్జరీ అయింది లాస్ట్ ఇయర్. కానీ ఇప్పుడు
లెఫ్ట్ సైడ్లో నాకు ఆ పెయిన్ వస్తుందని అతను కంప్లైంట్ చేస్తున్నట్టుగా మనకు తెలిసింది. సో లెఫ్ట్ సైడ్లో పెయిన్ వస్తుంది, రైట్ సైడ్లో కాదు అని చెప్పినా సరే వాళ్ళు ఆ మీటర్స్ పెట్టి చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఉండే స్కాన్స్ ప్రకారం దే హ్యావ్ నాట్ నోటీస్డ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం విత్ హిస్ బ్యాక్. సో అతనికి ఇంజరీ లేదని వాళ్ళు తీర్మానించారు, కానీ అతను ఉందంటాడు. యాక్చువల్గా వాళ్ళ జడ్జిమెంట్ అనేది ఫైనల్, వాళ్ళు చెప్పేది డయాగ్నోసిస్, నాట్ జడ్జిమెంట్. జడ్జిమెంట్ అనే మాట చాలా దానికి చాలా తప్పుడు అర్థాలు వచ్చేసాయి. వాళ్ళ డయాగ్నోసిస్ ఏదైతే ఉందో వాళ్ళు సెడ్ నో హీస్ ఫిట్, హీస్ ఫైన్, హీస్ నాట్ హ్యావింగ్, అతనికి ఏదో ఉండొచ్చు ప్రాబ్లం కానీ ఏం లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ వైజాగ్ టెస్ట్ తర్వాత 2 టెస్టులకే మీరు చూడండి, 2 టెస్టులకే ముందు టీం అనౌన్స్ చేశారు, తర్వాత 3 టెస్టులకే ఒకసారి అనౌన్స్ చేశారు టీం. ఆ 2 టెస్టుల తర్వాత ఒకవేళ అతను కనుక ఇంజరీ ఉండుంటే, బ్యాక్ ఇంజరీ ఉండుంటే, బికాస్ దెన్ హీ వాజ్ ఎ కాంట్రాక్టెడ్ ప్లేయర్, హీ వుడ్ హ్యావ్ బీన్ సెంట్ టు ది ఎన్సీఏ. ఎప్పుడైనా ఒక కాంట్రాక్టెడ్ ప్లేయర్కి గాయం అయితే బోర్డు ఎక్స్పెన్సెస్ కింద, మెడికల్ ఎక్స్పెన్సెస్ అని బోర్డు పెట్టుకుంటారు, అతన్ని ముందుగా ఎన్సీఏకి పంపిస్తారు. అక్కడ కూడా కాకపోతే వేరే దగ్గర ఆపరేట్ చేయిస్తారు, అతన్ని అన్ని ఖర్చులంతా బీసీసీఐ భరిస్తుంది, కాంట్రాక్ట్ ఉండే సౌకర్యం. సో అతన్ని ఒకవేళ కాంట్రాక్టెడ్ ప్లేయర్గా అతని కనుక ఇంజరీ ఉండుంటే అతన్ని ఎక్కడ పంపించారు? ఎన్సీఏకి పంపించలేదు. హీ వాజ్ సెంట్ హోమ్ బికాస్ హీ వాజ్ డ్రాప్ ఫ్రమ్ ద టీమ్. మనకి ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఎక్కడా మెన్షన్ లేదు అతనికి ఇంజరీ ఉంది కాబట్టి అతనికి టీంలో తీసుకోలేదు. కేఎల్ రాహుల్ విషయంలో అది ఉంది. కేఎల్ రాహుల్ ఫస్ట్ టెస్ట్ తర్వాత అతను ఇంజరీ ఉంది కాబట్టి అతన్ని పక్కన పెట్టారు. సో ఇక్కడ ఇంజరీ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో హీ వాజ్ డ్రాప్ ఫ్రమ్ ద టీమ్ ఆఫ్టర్ ది సెకండ్ టెస్ట్. ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే ఇంజరీ అతను అంటే నా అనాలిసిస్ చెప్తాను అనట్లేదు, కానీ కొన్ని దాంట్లో వచ్చిన వార్తలు ఏంటంటే సెకండ్ టెస్ట్ తర్వాత మనకి ఈవెన్ రాంచీ టెస్ట్ తర్వాత రోహిత్ ఏమన్నాడు, కొంతమందిలో ఆ హంగర్ లేదు, టెస్ట్ క్రికెట్ ఆడాలి, 4 రోజులు 5 రోజుల పాటు ఆడాలి అని హంగర్ కనపట్లేదు, అలా ఉన్న వాళ్ళనే మేము కంటిన్యూ చేస్తాం, లేని వాళ్ళని పక్కన పెడతాం అన్నట్టు క్లియర్గా చెప్పారు. బహుశా అలాంటి హంగర్ ఏమైనా కనబడలేదేమో శ్రేయస్ అయ్యర్లో. అతను కొట్టిన షాట్స్ అంటే హీ హ్యాస్ టు పుట్ ప్రైస్ ఆన్ యువర్ వికెట్. టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు మీ వికెట్ని ప్రాణప్రదంగా చూసుకోవాలి. మీ ప్రాణాలు పోయిన పర్లేదు, నా వికెట్ పోకూడదు అన్నట్టుగా ఆడాలి. గతంలో మహీంద్ర అమర్నాథ్ కానీ, గవాస్కర్, విశ్వనాథ్, వెంకసర్కర్ వీళ్ళందరూ అలాగే ఆడేవారు. దెబ్బలు తగులుతున్నా, రక్తం కారుతున్నా ఆడేవారు. అనిల్ కుంబ్లే ఒకసారి జా ఫ్రాక్చర్ అని వచ్చి బౌలింగ్ చేసి వికెట్ తీశాడు. ఎవరిది? మన బ్రయన్ లారా, వెస్టిండీస్. సో అలాంటి అంత కమిట్మెంట్, అంత హంగర్ ఉండాలి టెస్ట్ మ్యాచ్ విషయం. అది మిస్ అవుతుందేమో శ్రేయస్ అయ్యర్ దగ్గర, అది నాకు అనిపించింది. తర్వాత అతను కూడా బహుశా, ఎందుకంటే అతనికి వైట్ బాల్లో అతని రికార్డ్ బ్రహ్మాండంగా ఉంది. ఐపీఎల్లో లాస్ట్ సీజన్ కూడా ఆడలేదు, ఈ సీజన్ ఆడాలి. టెస్ట్ మ్యాచ్లు ఆడితే తన షార్ట్ బాల్ వీక్నెస్ ఎక్స్పోజ్ అవుతుందని చెప్పి అతను భావించినట్టుగా కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. అందుకని అతను టెస్ట్ మ్యాచ్ని తప్పుకున్నాడు. టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంటే ఖచ్చితంగా ఓవర్కి 2 బౌన్సర్లు వేస్తారు, మిగతా కూడా షార్ట్ పిచ్లు వేస్తారు. నో బాల్ వచ్చినా పర్లేదు, అక్కడ వైడ్ వచ్చినా పర్లేదు అక్కడ, ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ కాబట్టి అది పెద్ద కాస్ట్లీగా. సో అక్కడ ఖచ్చితంగా హీ హాస్ బీన్ గెటింగ్ టెస్టెడ్ విత్ ది బౌన్సర్స్. మార్క్వుడ్ని సెకండ్ టెస్ట్లో పెట్టిందే శ్రేయస్ అయ్యర్ కోసమో నాకు అనిపించింది. సో ఆ బౌన్సర్ వీక్నెస్ కూడా దానికి ఎక్స్పోజ్ అవుతున్నానని చెప్పి అతను టెస్ట్ మ్యాచ్లు దూరంగా ఉండడం, అలాగే ఐపీఎల్ ముందు ఎందుకు రిస్క్ అని చెప్పి అనుకున్నాడని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. సో వాట్ ఎవర్, మొత్తం మీద కేవలం రంజీ ట్రాఫీ ఆడలేదని అతను పక్కన పెట్టలేదు, అది మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతున్న విషయం. ఎందుకంటే ఈ ప్లేడ్ రంజీ మ్యాచ్ బిఫోర్ టెస్ట్ సిరీస్, మీకు గుర్తుండే ఉంటుంది, ఆంధ్రాతో ఆడాడు. ఐ థింక్ ఈ స్కోర్డ్ 50 or 40 అనేది, ఆంధ్రాతో ఒక రంజీ మ్యాచ్ ఆడాడు. తర్వాత అతను మిస్ అయింది కేవలం క్వార్టర్ ఫైనల్ ప్లేడ్ బై ముంబై ఆడిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఒకటే మిస్ అయ్యాడు. ఎందుకంటే అతను టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాడు కాబట్టి ఈ లోపల ముంబై గ్రూప్ స్టేజ్ మ్యాచ్లన్నీ ఫినిష్ అయినట్టుగా ఉన్నాయి. అతను మిస్ అయింది యాక్చువల్లీ క్వార్టర్ ఫైనల్. సో ఒక్క మ్యాచ్ మిస్ అయ్యాడు. అతను ఆల్రెడీ రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు, పూర్తిగా దూరంగా లేడు. లాస్ట్ టైం ఇలా అన్నప్పుడు అతను ఈ ప్లేడ్ 1 గ్రూప్ మ్యాచ్ అగేన్స్ట్ ఆంధ్ర రంజీ ట్రోఫీ. తర్వాత ఆ ఒక్క మ్యాచ్ కోసం అతను పక్కన పెట్టు. జరిగింది ఏంటంటే క్రికెట్ ఫోర్ రిపోర్ట్ ప్రకారం అతను క్వార్టర్ ఫైనల్ ఆడకుండా, రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ ఆడకుండా, గాయం నయమైపోయిందాం ఇప్పుడు. అతను వెళ్ళి కేకేఆర్ ప్రీ సీజన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేశాడు. కేకేఆర్ ప్రీ సీజన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేశాడని ESPN క్రికెట్ ఫోర్ రాసింది. అది సెలెక్టర్స్కి ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే జైషా అందరికీ లెటర్స్ రాశాడు, కాంట్రాక్టెడ్ ప్లేయర్స్ అందరికి లెటర్స్. అంటే ఇప్పుడు మెయిల్ పెట్టాడు 2 వారాల క్రితమే. ఏంటంటే మీరు డొమెస్టిక్ మ్యాచ్లో ఆడండి, నేషనల్ డ్యూటీలో లేకపోతే, ఇంజరీ లేకపోతే, ఐపీఎల్ కోసం మీరు ఐపీఎల్కి మీరు ప్రయారిటైజ్ చేయొద్దు. యూ హ్యావ్ టు ప్రయారిటైజ్
డొమెస్టిక్ మ్యాచెస్ అని చెప్పి వాళ్ళకి ఒక వార్నింగ్ లాంటిది, లేకపోతే యూ హ్యావ్ టు ఫేస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ అన్నట్టుగా అతను ఒక మెయిల్ అయితే మనం చూడలేదు, మనకి అక్కడ పబ్లిక్ డొమైన్లో లేదు, పెట్టినట్టు మనకి చెప్తున్నారు. సో ఆ లెటర్ పంపించాడు. సో వార్నింగ్ లేకుండా లేదు, వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వెళ్ళి అక్కడ కేకేఆర్ క్యాంప్లో ఆడితే మరి ఎలా, మరి అది ధిక్కారం కదా, డిఫెన్స్ కదా, బోర్డు ఆదేశాలని మీరు బేఖాతరు చేయడం కదా. అలా బేఖాతరు చేస్తే ఎవరు మాత్రం దాన్ని సహిస్తారు చెప్పండి. బోర్డు విల్ అసర్ట్ ఇస్ అథారిటీ, వాళ్ళ అథారిటీ చూపిస్తారు. సో అనుకున్నంత ఈజీ కాదు, కొంచెం చాలా కాంప్లికేటెడ్గా మనకు కనిపిస్తుంది శ్రేయస్ అయ్యర్ కేసు. ఏదో మనకు కనిపించదంటే దెర్ ఇస్ లాట్ బిట్వీన్ వాట్ వీఆర్ సీయింగ్ అండ్ వాట్ మీట్స్ ద అండ్ వాట్ యాక్చువల్లీ హ్యాస్ ట్రాన్స్పైర్డ్. ఏదో సంథింగ్ మిస్, ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది ఇక్కడ శ్రేయస్ అయ్యర్ కేసులో. అందుకనే అతన్ని పక్కన పెట్టినట్టుగా ఉన్నారు సీరియస్గా. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఎలాగో T20 వరల్డ్ కప్ కన్సిడరేషన్లో లేడు, బికాస్ ఈజ్ లోయర్ ఆర్డర్లో అతను ఆడే అవకాశాలు తక్కువగా. బట్ శ్రేయస్ అయ్యర్ ఇస్ వెరీ మచ్ ఇన్ కండిషన్ ఫర్ ద T20 వరల్డ్ కప్. అన్లెస్ హీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ IPL, మళ్ళీ అతను T20 వరల్డ్ కప్కి కన్సిడరేషన్లో రావడం కూడా చాలా కష్టమైన విషయం ఆఫ్టర్ హ్యావింగ్ సచ్ ఎ వండర్ఫుల్ వన్డే వరల్డ్ కప్. సో ఇది శ్రేయస్ అయ్యర్ కేసులో ఫ్యాక్ట్స్ మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేశాను. ఒకటేంటంటే అతను ఇంజరీ లేదు, ఇంజరీ ఉండుంటే అతన్ని నేరుగా ఎక్కడ పంపించారు, NCA పంపించారు. NCA పంపలేదంటే హీఈస్ అకార్డింగ్ టు BCCI హీఈస్ నాట్ ఇంజర్డ్. అండ్ రెండోది, రంజీ మ్యాచ్ ఆడకుండా BCCI సెక్రటరీ నీకు లెటర్ పంపిన తర్వాత కూడా వెళ్ళి KKR క్యాంప్లో ఉండడం అంటే అది డెఫినెట్గా నీకు IPL నీ ప్రయారిటీ ఎక్కడ ఉందనేది, నీ ఫోకస్ ఎక్కడ ఉందని అర్థమైపోతుంది. అది కూడా ఒక కారణం. తర్వాత నేను చెప్పినట్టుగానే టెస్ట్ మ్యాచ్లో అతను ఆడిన తీరు చాలాసార్లు వికెట్ పారేసుకున్నట్టుగా మనకు అనిపించింది. ఎందుకంటే అతనికి ఆ స్పిన్ బాగా ఆడతాడు, అసలు లాంగర్ ఇన్నింగ్స్ ఆడితే బాగుండేది, కానీ అలా ఆడలేదు. సో అది ఇవన్నీ శ్రేయస్ అయ్యర్కి వ్యతిరేకంగా కనిపిస్తున్న ఫ్యాక్టర్స్. ఫ్యాన్స్కి కోపం వచ్చినా సరే ఇది ఫ్యాక్ట్స్. ఇక ఇషాన్ కిషన్ సంగతి ఏంటి? ఇషాన్ కిషన్ విషయంలో కూడా ఏం జరిగిందంటే, ఇషాన్ కిషన్ ఎప్పుడు వెళ్ళిపోయాడు, సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ అవుతున్న మధ్యలో వెళ్ళిపోయాడు. నాకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. దానికి BCCI వాళ్ళు ఏం చెప్పారని నాగరాజ్ గొల్లపూడి స్టార్ స్పోర్ట్స్లో చెప్పాడంటే, BCCI వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, మీకు మన BCCI అయితే ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్, వాళ్ళకి అన్నిటికీ ఉంటారు. టీం మెంబర్ ఒక సైకో అనలిస్టో సైకాలజీ ఎక్స్పర్ట్ ఉండకపోవచ్చు, కానీ ఒక థెరపిస్ట్ ఉంటారు, బోర్డు అపాయింట్ చేసిన బోర్డు కన్సల్టింగ్ థెరపిస్ట్. నీకు మెడికల్ హెల్ప్ థెరపిస్ట్ హెల్ప్ మేము అరేంజ్ చేస్తామంటే నో అని చెప్పి వెళ్ళిపోయాడు. నీకు నిజంగా మెంటల్ ఇష్యూస్ ఉంటే నువ్వు బోర్డు హెల్ప్ ఎందుకు తీసుకోలేదు? దానికి మెంటల్ హెల్త్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఫిజికల్ హెల్త్. దానికి కూడా స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ అవసరం. అలా కాకుండా నాకు అవసరం లేదు వెళ్ళిపోయి సీన్ కట్ చేస్తే అతను యువర్ సీన్ పార్టీయింగ్ ఇన్ దుబాయ్ అలాంగ్ విత్ MS ధోని. తర్వాత ఒక టీవీ షోలో పార్టిసిపేట్ చేశాడు. తర్వాత అతను కూడా వెళ్ళింది సందేశం, అంటే జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీ ఆడమని రాహుల్ ద్రావిడ్ స్వయంగా చెప్పాడు. అతను డొమెస్టిక్ ఆడిన తర్వాత మళ్ళీ అతను కన్సిడరేషన్లోకి వస్తాడని చెప్పి ఓపెన్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. అయినా అతను వెళ్ళి ఏం చేశాడు, వేరే దగ్గర రిలయన్స్ గ్రౌండ్లో బరోడాలో అలాంగ్ విత్ హార్దిక్ పాండ్యా అతను ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. తర్వాత ఈజ్ ప్లేయింగ్ DY పాటిల్. అఫ్కోర్స్ జార్ఖండ్ ఇప్పుడు వాళ్ళు సెమీస్ క్వాలిఫై కాలేదు, నాకౌట్స్ క్వాలిఫై కాలేదు, వేరే విషయం. బట్ హీ వాజ్ నాట్ ప్లేయింగ్ డొమెస్టిక్ మ్యాచెస్ అండ్ హీఈస్ డిఫైయింగ్, అంటే బోర్డు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసి అతను పోయి వేరే ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు, వేరే టోర్నమెంట్లు ఆడుకుంటున్నాడు, ప్రైవేట్ టోర్నమెంట్లు ఆడుకుంటున్నాడు. మరి దీన్ని ఎలా సహిస్తారు బోర్డు? మరి అతని మీద తీసుకున్న యాక్షన్ తప్ప. మీరు ఆలోచించండి. తర్వాత హార్దిక్ పాండ్యా విషయంలో, నాట్ దట్ ఐఎమ్ సపోర్టింగ్ హార్దిక్ పాండ్యా. యాక్చువల్గా మీకు అభిమానుల మనోభావాల ఆధారంగా నేను చెప్పాలంటే, నేను ఇషాన్ కిషన్ని శ్రేయస్ అయ్యర్ని సమర్థించాలి, హార్దిక్ పాండ్యాని విమర్శించాలి. హార్దిక్ పాండ్యాకి పెద్దగా ఫ్యాన్స్ లేరు. నాకు అర్థమైన విషయం ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నాకు తెలుస్తున్నాయి ఎవరికి ఫ్యాన్ బేస్ ఉంది, ఎవరికి లేదు, ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారో ఎవరికి లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. హార్దిక్ పాండ్యాకి అస్సలు ఫ్యాన్స్ లేరు. హార్దిక్ పాండ్యా హేటర్స్ చాలామంది ఉన్నారు. మేబీ బికాస్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్. అతను చేసుకున్న పని, అతను ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. యాజ్ ఎ ప్లేయర్ చాలా మంచి ప్లేయర్ అతను. కానీ అతను బిహేవియర్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ కొంచెం అందరికీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి, ఇరుక్సమ్గా, చాలా ఇరిటేటింగ్గా ఉంటాడు. సో అలా, కానీ అందుకని హార్దిక్ పాండ్యా సపోర్ట్ చేస్తున్నాను కదా. హార్దిక్ పాండ్యా కేసు ఎందుకు డిఫరెంట్ అంటే, హార్దిక్ పాండ్యా చాలా కాలంగా ఈ రెడ్ బాల్ క్రికెట్ ఆడట్లేదు. భువనేశ్వర్ కుమార్ గారు ఆడట్లేదు. ఎందుకంటే వాళ్ళ డెలికేట్
ఇంజరీ డెలికేట్ ఫిజికల్ కండిషన్. ఈ లాంగర్ ఫార్మాట్ ఆడితే మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతారు. సో భువనేశ్వర్ కుమార్ అందుకే ఆడలేదు. ఒక దాదాపు 6-7 ఏళ్ల తర్వాత ఈ సీజన్లో అతను మళ్ళీ డొమెస్టిక్ మ్యాచెస్, రంజీ మ్యాచెస్ ఆడాడు. హార్దిక్ పాండ్యా కూడా చాలా కాలంగా ఆడలేదు. ఎందుకంటే ఈవెన్ బీసీసీఐ మెడికల్ టీం కూడా తెలుసు అని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్. వాళ్ళకి ఏంటంటే అతని ఫిజికల్ కండిషన్ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే 4 రోజులు 5 రోజులు మ్యాచ్లు ఆడితే ఈ విల్ బ్రేక్ డౌన్. అంత విస్టాండే కెపాసిటీ అతనికి లేదు. అందుకని అతన్ని కేవలం వైట్ బాల్ క్రికెటర్గానే పెడుతున్నారు. సో అతను మిస్ అయినవి ఏం లేవు. ఎందుకంటే వెన్ మన డొమెస్టిక్ వైట్ బాల్ మ్యాచెస్ ఏవి విజయ్ హజారే అండ్ ముస్తాక్ అలీ జరుగుతున్నప్పుడు హీ వాజ్ పార్ట్ ఆఫ్ ది ఇండియా వన్డే వరల్డ్ కప్ స్క్వాడ్. అండ్ తర్వాత ఇంజరీ కూడా ఉంది. సో అతను అక్కడ ఆడే అవకాశమే లేదు. ఇంకా అప్పుడు ఇంజరీ ఉంది అతనికి. సో అక్కడ ఆడే అవకాశం లేదు. అతను రంజీ ట్రాఫీ ఆడట్లేదు. టెస్ట్ మ్యాచ్ కూడా ఆడట్లేదు. టెస్ట్ మ్యాచ్లు ఆడితే అట్లీస్ట్ అవుట్ సైడ్ ఇండియా అతని ప్రెజెన్స్ మనకు చాలా. ఎందుకంటే 4th సీమర్గా అతను ఉంటే మన బ్యాటింగ్లో డెప్త్ ఉంటుంది. మనం షార్దుల్ ఠాకూర్ని ఆడించుకుంటున్నాం. ఎందుకంటే హార్దిక్ అవైలబుల్ లేడు కాబట్టి. కానీ అతనికి అంత ఫిట్నెస్ లేదు. సో అతని కాపాడుకొని వరల్డ్ కప్స్ మాత్రం ఆడించుకుందాం అతని చేత. వరల్డ్ కప్స్ వరకు అతని చేత ఆడిద్దాం అని చెప్పి వైట్ బాల్ క్రికెట్ కావాల్సిన ఫిట్నెస్ మాత్రమే ఉంది. అందుకని అతనికి కాంట్రాక్ట్ ఇచ్చారు. తర్వాత అది బేసిక్గా ఏంటంటే అతను చేసిన డిఫెన్స్ ఏం లేదు. అతను రంజీ ట్రోఫీ ఆడలేదు. హీ హాజ్ నాట్ బీన్ ప్లేయింగ్. హీ హాజ్ నాట్ అడ్వైజ్డ్ బై బీసీసీఐ మెడికల్ టీమ్ టు ప్లే రెడ్ బాల్ క్రికెట్. ఈజ్ కన్ఫైన్డ్ టు వైట్ బాల్ క్రికెట్ బికాస్ ఆఫ్ హిస్ ఫిట్నెస్ ఇష్యూస్. కాబట్టి అతని కాంట్రాక్ట్ ఇవ్వడంలో ఏదో వివక్ష చూపించారు, అతనికి ఏదో పెద్ద పీట వేశారు, అది ఇది అని చెప్పి అనుకోవడానికి ఏమాత్రం ఆస్కారం మనకి కనబడలేదు. సో ఈ ఫ్యాక్ట్స్ మీకు అది కాక ఇంకోటి కూడా ఇది కూడా చెప్పాలి. ఇది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్లో ఉంది. ఏంటంటే హార్దిక్ పాండ్యాకి ఒక కాంట్రాక్ట్ వేరే రకంగా ఇచ్చారు. దాంట్లో స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేశారంటే నువ్వు నేషనల్ డ్యూటీలో కనుక లేకపోతే నువ్వు వైట్ బాల్ టోర్నమెంట్స్, డొమెస్టిక్ వైట్ బాల్ టోర్నమెంట్స్ అవ్వాలి. డొమెస్టిక్ వైట్ బాల్ టోర్నమెంట్ ఐపీఎల్ కాదు, ఐపీఎల్ కూడా డొమెస్టిక్ వైట్ బాల్ టోర్నమెంట్. అది కాదు, టు ప్లే విజయ్ హజారే అండ్ ముస్తాక్ అలీ. నెక్స్ట్ ఈ ఇయర్లో జరగబోయే దాంట్లో మనకి క్లాష్ రాదు. ఎందుకంటే ఈ ఇయర్లో మనకి ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. 3 మ్యాచ్లు అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఎవరితో ఆడతాం, బంగ్లాదేశ్తో ఆడతాం మనం T20s. బట్ అదర్ దాన్ దట్ విల్ బి ప్లేయింగ్ ఓన్లీ టెస్ట్ మ్యాచెస్ అగేన్స్ట్ బంగ్లాదేశ్, న్యూజిలాండ్, తర్వాత బీజీటీ మనం ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ 5 టెస్ట్ మ్యాచ్లు ఆడతాం. సో ఆ టైంలో మనకి ముస్తాక్ అలీ, విజయ్ హజారే జరుగుతాయి. ఆ టైంలో హార్దిక్ పాండ్యా ఆడాలి అని చెప్పి కాంట్రాక్ట్లో అండర్టేకింగ్ రాయసి మరీ ఇచ్చారు. ఆడకపోతే అతని కాంట్రాక్ట్ కూడా రద్దు అవుతుంది. సో అతని చేత రిటర్న్ అండర్టేకింగ్ తీసుకొని మరీ ఇచ్చారు. సో అందుకని హార్దిక్ పాండ్యా కాంట్రాక్ట్ ఇచ్చారు, వీళ్ళకి ఇవ్వలేదు అని చెప్పి ఏదో మనం ఎమోషనల్గా మాట్లాడడానికి ఆస్కారం లేదనుకుంటా. ఐ థింక్ ఐ హ్యావ్ మేడ్ థింగ్స్ క్లియర్ ఫర్ యూ. ఎనీ డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్